So this is the second part of the first unit, basic input and output operations, type conversion and casting. So మెయిన్గా మనం వీటిలో చూసేవి ఇదే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్, ఇన్పుట్ ఆపరేషన్స్, టైప్ కాస్టింగ్ అండ్ కన్వర్షన్. దిస్ సెక్షన్ covers the fundamental building blocks, ఓకేనా. And the input performs basic operations and handle different data through type conversion. సో టైప్ కన్వర్షన్ కాస్టింగ్ ఒకేలాగా ఉంటే కొంచెం చిన్న చేంజ్ ఉంటుంది, అదేందో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఇంట్రడక్షన్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. సో మనం ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ మనకి ఇచ్చారంటే ఫస్ట్ దాని ప్రాబ్లం ఏంటనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దానికి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ మనం రాయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా టైప్స్ మనం ఇవ్వాలి, ఎలాంటి టైప్ ఆఫ్ కండిషన్స్ మనం యూస్ చేసి అవుట్పుట్ తెప్పించగలం అనేది మనం ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసిన తర్వాత చేసిన అండర్స్టాండ్ చేసుకున్న ప్రాబ్లమ్ని ఒక ప్లాన్లో డెవలప్ చేసిన తర్వాత దాని సొల్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఈ 3 బేసిక్ స్టెప్స్ అనేవి ఫాలో అవుతాం అనమాట. నెక్స్ట్ ఆల్గరిథం అప్రోచ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. ఆల్గరిథం ఎలా ఉండాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఉండాలి, అన్అంబిగ్యూస్గా ఉండాలి. అంటే ఈచ్ స్టెప్ ఇన్ ఆల్గరిథం మస్ట్ బి ప్రెసైజ్ అండ్ లీవ్ నో రూమ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ కన్ఫ్యూజన్. అంటే స్టెప్ బై స్టెప్ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు, ఇది తర్వాత ఇదేంటి ఎలా వచ్చింది అనేది ఉండకుండా ఆ కన్వర్షన్ అనేది సరిగ్గా జరగాలి. నెక్స్ట్ టెర్మినేషన్. టెర్మినేషన్ ఏంటంటే మన డిజైన్ అనేది ఒక ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత టెర్మినేట్ అయిపోవాలి, అంతేగాని అది 14 ఎగ్జిక్యూట్ అవుతూ ఉందంటే మనకు నెసెసిటీ లేకోకుండా దానివల్ల చాలా లాస్ ఉంటుంది కదా. సో అది కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్, టాప్ డౌన్ అప్రోచ్. మనకి సి అనేది టాప్ డౌన్ అప్రోచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు? మనకి మెయిన్ ఫంక్షన్ అనేది డైరెక్ట్గా స్టార్టింగ్లోనే స్టార్ట్ అవుతుంది, అక్కడ నుండే మనం వర్క్ అంతా చేస్తాం అనమాట. దీంట్లో మెయిన్గా డివైడ్ అండ్ కాంకర్. ద టాప్ డౌన్ అప్రోచ్ ఇన్వాల్వ్స్ బ్రేకింగ్ డౌన్ ద ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్ మోర్ మేనేజబుల్ సబ్ ప్రాబ్లమ్స్ ఇంటూ సాల్వ్ ఇండివిజువల్లీ. సో ప్రోగ్రామ్ని ఎప్పుడైతే మనం పార్ట్స్గా స్మాలర్ పీసెస్గా డివైడ్ చేసుకుంటామో మనకి ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్. దిస్ స్ట్రాటజీ ఫోకస్ ఆన్ హై లెవెల్ పిక్చర్, ఇగ్నోరింగ్ అన్నెసరీ డీటెయిల్స్ అండ్ గ్రాడ్యువల్లీ రిఫైనింగ్ ద సొల్యూషన్. సో మనకి అన్నెసరీగా ఉన్న పార్ట్ మొత్తం తీసేసి నెసెసిటీ ఉన్న పార్ట్ వరకే ఉంచుతాం. దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. మోడ్యులర్ డిజైన్. డిజైన్ అనేది ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఈ ప్రాబ్లమ్కి ఈ సొల్యూషనే పర్ఫెక్ట్ అని చెప్పేసి, అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్తో చూసుకుంటే ది బెస్ట్ సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్, బాటమ్ అప్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్ కూడా మనం చెయ్యొచ్చు, ఈవెన్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా మనం యూజ్ చేసేది బాటమ్ అప్ అప్రోచ్. ఇంక్రిమెంటల్ డెవలప్మెంట్. ద బాటమ్ అప్ అప్రోచ్ ఇన్వాల్వ్స్ కన్స్ట్రక్టింగ్ ఏ సొల్యూషన్ బై స్టార్టింగ్ విత్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అండ్ గ్రాడ్యువల్లీ అసెంబ్లింగ్ దెమ్. సో మనం స్టార్టింగ్లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్గా చేసి దాని తర్వాత అన్నిటిని కలిపి అసెంబుల్ చేస్తాం అనమాట. ఐడెంటిఫికేషన్ ఆఫ్ సబ్ ప్రాబ్లమ్స్. ది స్ట్రాటజీ ఫోకస్ ఆన్ ఐడెంటిఫైయింగ్ సాల్వింగ్ స్మాలర్ మోర్ మేనేజబుల్ సబ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్, దెన్ కంబైన్ దెమ్ టు ద ఫార్మ్ ఓవరాల్ సొల్యూషన్. సో మనకి టాప్ డౌన్లో ఏంటంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ అంతా స్మాలర్ పార్ట్స్ కూడా కంబైన్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే పైన ప్రోగ్రామ్ని మొత్తాన్ని కంబైన్ చేసుకొని లాస్ట్కి కింద ఆ పార్ట్స్ అన్నిటిని కింద వచ్చి కంబైన్ చేసుకోవాలన్నమాట. రీయూజబిలిటీ. బాటమ్ అప్ అప్రోచ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ రాయాల్సిన పని ఉండదు. సిలో మనకు అలా ఉండదు. నెక్స్ట్ చూసుకుంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్ వల్ల వాటి వల్ల మనం ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు కోడ్ని. నెక్స్ట్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ఆల్గరిథం. మనకి టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అని 2 ఉంటాయి. ఇవి మనకి నెక్స్ట్ సబ్జెక్ట్స్లో కూడా వస్తాయి, డేటా స్ట్రక్చర్ అనే సబ్జెక్ట్లో కూడా వస్తుంది. ఇది ఏంటంటే ఒక ఆల్గరిథం మనం డిజైన్ చేసిన తర్వాత మెయిన్గా మనం చెక్ చేయాల్సింది దాని స్పేస్ ఎంత పడుతుంది, టైం ఎంత పడుతుంది, ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం ఎంత పడుతుంది అండ్ ఆ కోడ్కి ఎంత స్పేస్ పడుతుంది. ఈ 2 మనం మినిమల్గా చేస్తేనే ఆ ఆల్గరిథం అనేది యాక్యురేట్గా ఉన్నట్టు, అలాగే దాని మీద కోడ్ రాస్తే ఆ కోడ్ కూడా యాక్యురేట్గా పర్ఫామ్ చేస్తున్నట్టు అనమాట. బిగ్ ఓ నొటేషన్, ఏ స్టాండర్డ్ వే టు ఎక్స్ప్రెస్ ద అప్పర్ బౌండ్ ఆఫ్ అన్ ఆల్గరిథం టైమ్ ఆర్ స్పేస్. సో బిగ్ ఓ నొటేషన్ యూస్ చేసి మనం ఈ ఆల్గరిథం యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫిషియంట్ ఆల్గరిథమ్స్. ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఎఫిషియంట్ ఆల్గరిథమ్స్ అంటే మనం ఇందాక చూసిన 3 ఉంటే దాన్ని ఎఫిషియంట్ ఆల్గరిథం అంటారు. మెయిన్గా ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, లోయర్ రిసోర్స్ యూసేజ్ ఉంటుంది,
ఇంప్రూవ్డ్ స్కాలబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్టిమైజింగ్ ఆల్గరిథం పర్ఫార్మెన్స్ ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి. ప్రొఫైలింగ్, ఐడెంటిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బాటిల్నెక్స్ బై కలెక్టింగ్ అనలైజ్ డేటా ఆఫ్ అన్ ఆల్గరిథం, ఎగ్జిక్యూషన్ టైమ్ అండ్ రిసోర్స్ యూజేజ్. సో మేబీ అప్డేషన్స్ వచ్చేసినప్పుడు ఇంకా కావాల్సినంత యాక్యురేట్గా మనం ఆల్గరిథం చేంజ్ చేసుకోవాలన్నప్పుడు దాని ప్రొఫైలింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఆల్గరిథమిక్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఎప్పటికప్పుడు మనకి ఇప్పుడు ప్రతి దాంట్లో మనం ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం. సమ్టైమ్స్ మనకు అంటారు మనం ఎక్కడైనా మిషనరీ దగ్గరికి వెళ్ళినప్పుడు కోడ్ డెవలప్ చేస్తున్నారు, కోడ్ అప్డేట్ చేస్తున్నారు ఇట్లా చెప్తారు. అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న పాత కోడ్ ఓల్డ్ అయిపోయింది, న్యూయర్ వర్షన్ మనకు కావాలి. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఉన్న ఈ ప్రజెంట్ జనరేషన్లో ఉన్న థింగ్ కావాలి. దానికి మనం ఏం చేయాలి, కోడ్ అనేది ఇంప్రూవ్ చేయాలి. దానికే ఫస్ట్ ఆల్గరిథంని ఇంప్రూవ్ చేసి దాని నుండి కోడ్ను కూడా ఇంప్రూవ్ చేస్తాం. ప్యారలలైజేషన్, leverage multi-core process or distributed computing to execute independent parts of the algorithm simultaneously. సో పార్ట్స్గా ఉన్న ఆల్గరిథం సైమల్టేనియస్గా మనం డెవలప్ చేసుకోవడాన్ని ప్యారలైజేషన్ అంటాం. నెక్స్ట్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. సచ్ ఆల్గరిథమ్స్ మనకి బబుల్ సార్ట్, క్విక్ సార్ట్ వీటన్నిటి మీద ఆల్గరిథమ్స్ ఉంటాయి. వాటిని మనం చూసుకుంటే ఓల్డ్ లెవెల్లో చాలా పెద్ద పెద్ద కోడ్స్, పెద్ద పెద్ద ఆల్గరిథమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేపాటికి చాలా సింపుల్ అయిపోయింది. అదంతా మనం ఇందాక చూసిన ప్రాసెస్లోనే ఆ ప్రొఫైలింగ్, ఆల్గరిథం అప్డేట్స్ వాటి ద్వారానే ఆ సార్టింగ్ అనేది అంత ఈజీ అయింది. ఇప్పుడు ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్, మినిమైజింగ్ కాస్ట్, మ్యాక్సిమం ప్రాఫిట్స్, ఆప్టిమైజింగ్ రిసోర్స్ ఎలొకేషన్. ఇప్పుడు మనం చూసినట్టంటే చాలా ప్రిడిక్షన్ యాప్స్ ఉంటాయి అండ్ ఆల్సో అనాలిసిస్ యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్లో ఏంటి, ఈ కాస్ట్ మినిమైజేషన్ కానీ, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి కానీ, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నాయి అంటే ఈ ఆల్గరిథం డెవలప్ చేయటం, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అనేది కోడింగ్లో డెవలప్ అవటం వల్ల. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇప్పుడు ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా కోడ్తోనే తయారు చేశారు. సో అవన్నీ వాటికే థింక్ చేయట్లా, దాని వెనకాల కోడ్ ఉంటుంది, ఆ కోడ్కి తగ్గట్టుగా అది రెస్పాండ్ అవుతుంది. ఈవెన్ అది నేర్చుకోగలదు. ఎలా నేర్చుకోగలదు, ఆల్రెడీ దాంట్లో ఒక ప్రీ ప్రాసెసర్ పెట్టేసాము, దానికి ఒక నేర్చుకునే అంత డేటాని ఎలా ప్రొవైడ్ చేయాలో ఆ నేర్చుకోవడానికి, దానికి ఆ డేటా తీసుకొని అది ఎలా నేర్చుకోవాలంటానికి కూడా ఒక కోడ్ ఉంటుంది. అలా ఈ ఏఐ అండ్ ఎంఎల్ అనేవి డెవలప్ అవుతుంది. కామన్ ఛాలెంజెస్ అండ్ ట్రబుల్ షూటింగ్. ప్రాబ్లమ్ అండర్స్టాండ్ చేసుకోవడంలోనే ప్రాబ్లం ఉంటుంది మనకి, అర్థం కాలేదా. ప్రాబ్లమ్ని మనం సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోలేదనుకోండి, మనం అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రాబ్లం చెప్పిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, మనం ఆలోచించిన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, మనకు నచ్చినట్టు కోడ్ డిజైన్ చేసాం అనుకోండి, దెన్ దానికి యూసే ఉండదన్నమాట. సో ప్రాబ్లం ఏంటి అనేది మెయిన్గా మనం తెలుసుకుంటేనే దానికి సొల్యూషన్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఎడ్జ్ కేసెస్, టెస్ట్ యువర్ సొల్యూషన్ విత్ ఎ వెరైటీ ఆఫ్ ఇన్పుట్స్ ఇంక్లూడింగ్ బౌండరీ. అంటే ఇప్పుడు మనం చేసిన కోడ్ 4-5 వాల్యూస్కి ఓకే అనిపించచ్చు, కానీ కొన్ని ఫార్ అడ్వాన్స్డ్ వాల్యూస్ వాడినప్పుడు కూడా అది వర్కౌట్ అవుతేనే ఆ ఎడ్జ్ కేసెస్ అనేవి రన్ అవుతాయి అనమాట. ఎఫిషియంట్ ట్రేడ్ ఆఫ్స్, బ్యాలెన్స్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ టు ఫైండ్ ద మోస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ యూస్ కేస్. సో టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆల్గరిథం డిజైన్ చేసి కోడ్ రాయాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్. మెయిన్గా మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ వచ్చినాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది పలానా టాపిక్ మీద అంటే చెప్పండి, నేను దాని మీద షార్ట్ చేసేస్తాను. అంటే ఈచ్ టాపిక్ మీద నేను షార్ట్స్ కూడా చేద్దాం అనుకున్నాను. అది మీరు కింద కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను రియాక్ట్ అయ్యి దాని మీద కూడా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.